శ్రీజ, ఆమె తమ్ముడు సంతోష్ అడవి అంచున ఆడుకుంటున్నారు. సూర్యరశ్మి చెట్ల ఆకులగుండా మెరుస్తూ ఉంది. అందమైన సీతాకోకచిలుకను చూసి దానిని వెంబడించాడు. సంతోష్, ఎక్కడికి వెళుతున్నావు అని శ్రీజ అరిచింది. కాని సంతోష్ చాలా దూరం వెళ్ళిపోయాడు. శ్రీజ తన తమ్ముడిని వెతకడం మొదలుపెట్టింది. ఆమెకు కొంచెం భయమేసింది. ఇప్పుడు ఆమె ఒక చెట్టుపై కూర్చున్న ఒక తెలివైన కోతిని చూసింది. సంతోష్ని చూశావా అని శ్రీజ అడిగింది. తల ఊపి, నేను నిన్ను తీసుకెళ్తాను అని సైగ చేసింది. అది చెట్లపై నుండి దూకుతూ శ్రీజను అనుసరించమని సూచించింది. వారు నడుచుకుంటూ వెళుతుండగా ఒక పెద్ద ఏనుగు వారిని చూసింది. ఏనుగు మామా, నా తమ్ముడు సంతోష్ని చూశావా అని శ్రీజ అడిగింది. ఏనుగు తన తొండంతో ఒక పొదవైపు చూపించింది. అక్కడ సంతోష్ ఒక పువ్వును చూస్తూ కూర్చుని ఉన్నాడు. సంతోష్ అని శ్రీజ ఆనందంగా అరిచింది. సంతోష్ తన అక్కను చూసి నవ్వాడు. కోతి, ఏనుగు కూడా సంతోషించాయి. అందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లడానికి దారిలో నడిచారు. అప్పటినుండి శ్రీజ, సంతోష్ ఎప్పుడూ కలిసి ఉంటారు. నందన్ ఉదయాన్నే నిద్రలేచాడు. ఇంట్లో పండుగ సందడి మొదలైంది. గణేష్ నిమజ్జనం రోజు కదా. అమ్మ సరళ పూజ గదిని అలంకరిస్తోంది. నాన్న శ్రీనివాస్ పండుగ వంటకాలకు సాయం చేస్తున్నారు. నందన్ పరుగు పరుగున వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నాడు. అమ్మా, గణపయ్య ఎప్పుడు వస్తాడు అని అడిగాడు. అమ్మ నవ్వి, ఇప్పుడే వస్తాడు నందన్. మనం పూజ చేసి నిమజ్జనానికి వెళ్దాం అంది. నాన్న ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. కుటుంబమంతా కలిసి గణపయ్య విగ్రహానికి పూజ చేశారు. నందన్ భక్తితో చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. పూజ అయ్యాక నందన్ తన చిన్న గణపయ్య విగ్రహాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు. అది మట్టితో చేసిన అందమైన అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్లారు. దారిలో చాలామంది జనం, పాటలు, డప్పుల శబ్దాలు. వారు ఒక పెద్ద చెరువు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చాలామంది తమ గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. నందన్ తన గణపయ్యను మెల్లగా నీటిలో వదిలాడు. గణపయ్య, మళ్ళీ రావా అని మనసులో కోరుకున్నాడు. నీటిలో కరిగిపోతున్న గణపయ్యను చూసి నందన్ చిరునవ్వు నవ్వాడు. వచ్చే ఏడాది మళ్లీ పండుగ వస్తుందని తెలుసుకదా. వేసవి సెలవుల్లో శ్రీజ, సంతోష్ ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. శ్రీజ అమ్మాయిల జట్టుకు నాయకురాలు, సంతోష్ అబ్బాయిల జట్టుకు నాయకుడు. మేము ముందు బ్యాటింగ్ చేస్తాము, శ్రీజ ఉత్సాహంగా అంది. సంతోష్ నవ్వి, సరే, కాని మేము మిమ్మల్ని త్వరగా అవుట్ చేస్తాము అన్నాడు. జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి ఓవర్లోనే వారు కొన్ని పరుగులు చేశారు. శ్రీజ చాలా చక్కగా ఆడింది. సంతోష్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతను చాలా వేగంగా బంతిని విసిరాడు. కాని శ్రీజ దానిని బౌండరీకి కొట్టింది. అమ్మాయిల జట్టు చాలా పరుగులు చేసింది. వారు ఒక పెద్ద స్కోరును సాధించారు. సంతోష్ జట్టుకు ఇప్పుడు చాలా పరుగులు చేయాలి. సంతోష్ జట్టు బ్యాటింగ్ వంతు వచ్చింది. సంతోష్ చాలా నమ్మకంగా బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సంతోష్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. బంతిని చాలా దూరం కొట్టాడు. శ్రీజ జట్టు సభ్యులు క్యాచ్ పట్టడానికి ప్రయత్నించారు. ఆట చివరి ఓవర్కు వచ్చింది. సంతోష్ జట్టుకు గెలవడానికి కొన్ని పరుగులు మాత్రమే అవసరం. ఉత్కంఠ పెరిగింది. చివరి బంతి. సంతోష్ బంతిని కొట్టాడు, కాని అది నేరుగా శ్రీజ చేతుల్లోకి వెళ్ళింది. అవుట్. అమ్మాయిల జట్టు గెలిచింది. కాని సంతోష్, అతని జట్టు సభ్యులు నవ్వారు. చాలా మంచి ఆట, సంతోష్ అన్నాడు. శ్రీజ కూడా నవ్వి, అవును, చాలా సరదాగా ఉంది. అందరూ కలిసి నవ్వుతూ మళ్లీ ఆడటానికి ఎదురుచూశారు. శ్రావంతి ప్రేమకథ. శ్రవంతీస్ లవ్ స్టోరీ. శ్రావంతికి పుస్తకాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం ఆమె తనకిష్టమైన లైబ్రరీకి వెళ్లి కొత్త కథల కోసం వెతికేది. ఆమెకు పాత పుస్తకాల వాసన, కొత్త కథల ఆశ చాలా నచ్చేవి. ఇదే లైబ్రరీకి కార్తీక్ కూడా వచ్చేవాడు. అతనికి పాతకాలపు పద్యాలు, కవిత్వం అంటే చాలా ఇష్టం. అతను ఎప్పుడూ ఒక పద్యాల పుస్తకంలో మునిగిపోయేవాడు. ఒకరోజు శ్రావంతి ఒక పుస్తకం కోసం వెతుకుతుండగా అది పై అరలో ఉండటం చూసింది. ఆమెకు అందలేదు. అప్పుడు కార్తీక్ వచ్చి, నేను తీయనా అని అడిగాడు. కార్తీక్ ఆ పుస్తకాన్ని తీసి శ్రావంతికి ఇచ్చాడు. అది ఆమెకు చాలా ఇష్టమైన రచయిత పుస్తకం. చాలా ధన్యవాదాలు అంది శ్రావంతి నవ్వుతూ. పర్వాలేదు అన్నాడు కార్తీక్ చిరునవ్వుతూ. ఆ రోజు నుండి వారు లైబ్రరీలో తరచుగా కలుసుకునేవారు. వారికి పుస్తకాల గురించి, కథల గురించి చాలా విషయాలు మాట్లాడుకోవడానికి ఉండేవి. వారి స్నేహం క్రమంగా బలపడింది. ఒక సాయంత్రం కార్తీక్ శ్రావంతిని చూస్తూ,
నీతో మాట్లాడటం నాకు చాలా నచ్చుతుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ప్రతిరోజూ పద్యంలా అనిపిస్తోంది అన్నాడు. శ్రావంతి కార్తీక్ మాటలకు కొద్దిగా సిగ్గుపడింది. ఆమెకు కూడా కార్తీక్ అంటే చాలా ఇష్టం. కాని ఆమె తన మనసులో మాట చెప్పడానికి కొంచెం భయపడింది. కార్తీక్ ఆమె చేతిని పట్టుకుని, శ్రావంతి, నువ్వు నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. శ్రావంతి కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కార్తీక్ అంది శ్రావంతి. ఆ క్షణం వారిద్దరి ప్రపంచం మరింత అందంగా మారింది. వారి ప్రేమకు లైబ్రరీ సాక్షిగా నిలిచింది. అప్పటినుండి శ్రావంతి, కార్తీక్ ఎప్పుడూ కలిసి పుస్తకాలు చదువుతూ, కొత్త కథలు సృష్టిస్తూ వారి ప్రేమ కథను ముందుకు నడిపించారు. వారి జీవితం ఒక అందమైన పద్యంలా సాగింది.